ఒకప్పుడు నీటిని నింపిన ఆ వాటర్ ట్యాంక్ ఇప్పుడు జ్ఞానాన్ని నింపుతుంది. మీరు విన్నది నిజమే. ఇది ఒక ట్రస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏంటి అని అంటే ఈ ట్రస్ట్ పేరు వచ్చి పిఎస్ఎస్ ట్రస్ట్. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ట్రస్ట్ని ఇలా నడుపుతున్నారు కదా, దీనికి మీకు స్ఫూర్తిదాయకం ఎవరున్నారు? యాక్చువల్గా ఈ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద పెట్టాం. మా నాన్నగారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. నేను 1975 ఆ టైంలో మా నాన్నగారితో కలిసి నేను కూడా తిరుగుతున్నాను సైకిల్ మీద. నేను చిన్నపిల్లవాడిని అప్పుడు, నాకెంత 12 ఏళ్ళు అట్లా ఉంటాయి. అయితే ఒక ఇన్సిడెంట్ బాగా రిమెంబరెన్స్ అనమాట. అప్పుడు కొంచెం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ సపరేట్గా ఉండేవాళ్ళు ఊళ్ళల్లో. గవర్నమెంట్ ఏమైనా స్కాలర్షిప్ హాలిడేస్లో ఇచ్చేది. ఈ హాలిడేస్లో స్కాలర్షిప్ ఇస్తే మరి ఎట్లా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతుంది మరి డబ్బులు? అంతా 5 రూపాయలు 2 రూపాయలు ఉండదు ఆ రోజుల్లో. ఆ డబ్బులైనా కానీ ఒకవేళ ఇవ్వలేకపోతే మళ్ళీ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయాలి డబ్బులు. అయితే మా నాన్న సైకిల్ మీద నేను కూడా వెళ్ళేవాడిని వెనక. మా నాన్నతో పాటు ఆ బ్యాగ్ పట్టుకుని వాళ్ళకి చదువు రాదుగా, ఒక స్టాంప్ ప్యాడ్ అవన్నీ పట్టుకుని వెళ్ళేవాడిని నేను. వెళ్తే వాళ్ళ బస్తీల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందంటే అంత మురుగునీరు, చిన్న చిన్న హట్స్లో పాపం వాళ్ళ జీవన విధానం చాలా, అవన్నీ కూడా మనసులో కొంచెం ముద్రేస్తున్నాయి అవన్నీ కూడా. అప్పుడు వాళ్ళకి వేలు ముద్ర వేయించుకుని మా నాన్న డబ్బులు ఇస్తే ఎంతో సంతోషపడేవాళ్ళు. పంతులు గారు వచ్చారు అని చెప్పి. ఆ 5 రూపాయలు సంపాదించడం ఆ రోజుల్లో కష్టం అట్లా. సో అట్లాంటివన్నీ ఉన్నాయి. మా నాన్నగారే కొంచెం మెయిన్గా ఈ పని చేయడానికి. ఆయన తర్వాత మా కృష్ణారెడ్డి గారు అని బిల్డర్ ఉండే, ఆయన కూడా సర్వీస్ చేయమని బాగా ప్రోత్సహించేవాళ్ళు. అట్లా నాగభూషణం గారు మాకు ఎప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తోడు ఉండి సర్వీస్ చేయడానికి. అంటే ఇప్పుడు పిల్లల్ని మీరు తీసుకొస్తున్నారు, కానీ పేరెంట్స్ నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటేనే కదా మీరు ఇంత ఎన్జిఓని రన్ చేయగలుగుతారు. వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఏమైనా సమాధానాలు వచ్చాయా, ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా వాళ్ళ నుంచి? ప్రారంభంలో చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే నా దగ్గర ఫస్ట్ బ్యాచ్ అందరూ కూడా ఆడపిల్లలు. యాక్చువల్గా ఆడపిల్లలు ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన 10th అవ్వగానే వాళ్ళ పాపకి పెళ్లి చేయాలి. ఇంట్లో 4 ఆడపిల్లలు, ఒక కొడుకు. లాస్ట్ వాడు కొడుకు. మీకు తెలుసు కదా, కొడుకు పుట్టే వరకు ఆయన కంటిన్యూ చేశాడు. ఈ 4లో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. 2వ అమ్మాయి నా దగ్గర కోసం చదువు. మరి ఈ అమ్మాయిని చదివించాలని నా ప్లాన్. అమ్మాయి పర్వాలేదు, మరి సూపర్ డూపర్ కాదు, యావరేజ్ చదువుతుంది, పర్వాలేదు. ఎట్లయినా సరే ఆ అమ్మాయిని చదివించాలని. ఆయన ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మా అమ్మాయిని నేను పెళ్లి చేస్తాను, మీరు మా ఇంటికి రావద్దు అనేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చదివించాలి ఎట్లా? అప్పుడు నేనేం చేసేవాడు అంటే, అతను పొద్దున్నే పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు 6ంటికి. నేను రోడ్డు చివరి బైక్ వేసుకుని నిలబడేవాడిని. ఆయన పనికి వెళ్ళంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి మోటివేట్ చేస్తే చివరికి ఆమె ఒప్పుకుని వాళ్ళ భర్తను మోటివేట్ చేస్తే ఆ అమ్మాయిని పాలిటెక్నిక్లో చేర్చాను అనమాట. మన లక్ష్యం ఆ తల్లిదండ్రులు కాదు, ఇంకెవ్వరు కాదు, సొసైటీలో ఇంకెవరు కాదు. మన లక్ష్యం ఆ పిల్లలు కాబట్టి ఎవరేమన్నా ఇప్పటికీ ఆ మోటివేషన్ నడుస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులకు తెలియదు, మాట్లాడుతూనే ఉండాలి. ముందు మనం పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్ని ఇలా నడుపుతున్నారు, ఇంత ఫేస్ అవుతున్నాయి, అయినా కానీ మీరు ఇంకా ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారా ఈ ట్రస్ట్లో? యాక్చువల్గా ఫస్ట్ ప్రారంభంలో 42 మంది స్టూడెంట్స్, ఇవాళ నియర్లీ 1000 స్టూడెంట్స్ దాకా. అన్నీ అంటే మేము ఏం చేసామంటే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది ఏంటంటే బడైపోయినాక పిల్లలు ఇక్కడికి వస్తే మనం కూర్చోబెట్టి ఒక పూట అన్నం పెట్టి చదువు చెప్పి చేస్తాం. స్కూల్ బ్రాంచెస్ అని కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాని పేరు స్కూల్ ప్లస్ అండ్ శిక్షా సేతు అని ప్రోగ్రాం పేరు. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే, రంగారెడ్డి జిల్లా డిఈఓ గారి దగ్గర పోయి అనుమతి తీసుకొచ్చాం. సుశీందర్రావు గారు వారు అనుమతి ఇచ్చారు. ఆ స్కూల్ ప్రోగ్రాంలో ఏంటంటే బడైపోయినాక 2 గంటలు, హాలిడేస్లో 4 hours బళ్ళలోనే కూర్చొని చదువుకోవాలి పిల్లలు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఒక వాలంటీర్ని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రతి నెల మనం ఆన్ రోడ్ ఇస్తాం. అలాగే చదివిస్తున్నప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ స్టార్ట్ చేసి అట్లా 23 స్కూళ్ళలో చేస్తున్నాం. ఈ స్కూళ్ళల్లో అందరూ ఆల్రెడీ పిల్లలు వచ్చేసరి ఇప్పుడు 10th అయిపోయింది, మన పరీక్ష రాశారు. వాళ్ళందరూ పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 100 మంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి ఈ సంవత్సరం 426 మంది చేత రాయిస్తారు. 23 బ్రాంచ్ల నుంచి 426 మంది అప్లై చేశారు ఈ సంవత్సరం. 9th అయిపోయినాక 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయిస్తాం. పాలిటెక్నిక్ చేస్తాం. ఎవరైనా కొద్దిమందిని వొకేషనల్ ఇంటర్మీడియట్లో కూడా చేరుస్తాం. వొకేషనల్ ఇంటర్మీడియట్ అంటే ఏఈటీ అని ఒక కోర్సు ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అని చెప్పి. అట్లాగే నర్స్ కోర్సులు ఉన్నాయి, ఎంపీహెచ్డబ్ల్యూ అంటారు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని. తర్వాత ఫార్మా టెక్నాలజీ అని ఇలాంటి కోర్సులు ఉంటాయి. ఈ కోర్సులో పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళు 2 సంవత్సరాలు చదివినాక వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది డిప్లొమాలో చేరుస్తాం. డిప్లొమా అయిపోయినాక కూడా జాబ్స్ వస్తున్నాయి.
ఒకవేళ డిప్లొమా అయిపోయి బాగా చదివితే ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నాం. ఇప్పుడు సుమారు 68 మంది పిల్లలు బీటెక్ చదువుతారు ట్రస్ట్లో. అలాగే ఒక 250 మంది పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఈసారి ఒక పెద్ద సంఖ్య అనమాట, 426. మరి వాళ్ళందరికీ ఫీజులు అవన్నీ ఎట్టగట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు 426 అంటే కనీసం నాకు ఒక్క స్టూడెంట్కి ఒక 15,000 రూపాయలు వేసుకున్నా కానీ ఇది చూసుకోండి ఇంకెంత డబ్బులు అయితే, ఒక 25 lakhs దాకా అయితే. సరే చూద్దాం, ఏం జరగబోతుందో తెలియదు కదా, ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ దీనికి మరి ఎవరైనా దాతలు అనేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారండి దాతలు. మా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఆర్థికంగా సహకారం అందిస్తారు. మా పిల్లలు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు కొంతమందికి స్పాన్సర్షిప్ ఇస్తారు, కొంతమంది ఇండివిజువల్గా డోనర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా నడుస్తూ ఉంటుందండి. ఈ ఆర్థికపరమైనటువంటి విపరీతమైన బ్యాలెన్స్లు ఉండవు బ్యాంకులో, అట్లానే డబ్బులు అసలు లేని ఇవాళ 5-6 లక్షలు ఉన్నాయి, డబ్బులు లేని పరిస్థితి కూడా ఏముండదు అంటూ. మా దగ్గర ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. డబ్బులు మేము ఎవరికి క్యాష్ ఖర్చు పెట్టే సిస్టమ్ ఉండదు, అంతా ఆన్లైనే చేస్తాం. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ కూడా వచ్చినాయి కదా, సో ఎవరైనా డబ్బులు ఇస్తే ఆన్లైన్లోనే పే చేస్తాం కానీ క్యాష్ పేమెంట్ ఉండదు. గవర్నమెంట్ అంటే ప్రత్యేకంగా సపోర్ట్ ఏమి ఉండదండి. మాకు 80G సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ ఇవ్వాలిగా. 12A సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ ఇవ్వాలిగా. FCRA సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ ఇవ్వాలిగా. మీరు మాట్లాడాలంటే కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. మనందరం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాం కదా. గవర్నమెంట్ సపోర్ట్ అంటే అది గవర్నమెంట్ చేసే పనే కదా ఇదంతా. మనలాంటి అవుట్ సైకిల్ చేస్తారు. గవర్నమెంట్ సపోర్ట్ అంటే అంతే. ప్రత్యేకంగా గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వటం, బిల్డింగ్లు ఇవ్వటం వాళ్ళ పనే అది కదా గవర్నమెంట్. ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు గవర్నమెంట్. మామూలుగా అయితే మీకు స్టడీ కాకుండా బయట నుంచి కూడా వచ్చి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్క్కి సంబంధించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఏమేమి నేర్పిస్తూ ఉంటారు? ఇట్లా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు వస్తారు, TCS వాళ్ళు వస్తారు, ADP వాళ్ళు వస్తారు, UBS వాళ్ళు వస్తారు, అట్లా DBS కంపెనీ వాళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు యునైటెడ్ వే దాన్ని ఏమంటారు, ఇంతకుముందు యునైటెడ్ వే హైదరాబాద్ అని వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము 6th క్లాస్ చదివేటప్పుడు పోతకూరు సోమసుందర స్వసహాయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీనివాస్ సార్ అనే వ్యక్తి మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. వచ్చేసేసి అక్కడ ఏం స్పెషలిస్ట్ లేకపోతే ఆయన వచ్చేసి మేము పిల్లల్ని చదివించుకుంటాము ఒక ట్రస్ట్ ద్వారా. ఫస్ట్ మేము కంప్యూటర్ సెక్షన్ ఇస్తాము, కొన్ని క్లాసెస్ టీచర్స్ లేకపోతే మేము అక్కడ తీసుకుపోయి ట్యూషన్లకు చెప్పి పిల్లలు పంపించమని అక్కడ అడిగితే స్కూల్లో మేము స్కూల్ అయిపోగానే 3 o'clock అక్కడికి వెళ్ళేటోళ్ళం. 2006 7th బ్యాచ్ మాది. అందులో మేము చదువుకునేటోళ్ళం, వెళ్ళి రోజు కంప్యూటర్ సెక్షన్ నేర్చుకునేటోళ్ళము, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకునేటోళ్ళము, కొంతమంది పిల్లలకి కుట్టు మిషన్ నేర్పించేటోడు. అట్లా నేర్చుకుంటూ స్కూల్లో టీచర్స్ లేరు, ఎక్కువ అవైలబుల్ లేరు అని చెప్పేసి బయట నుంచి టీచర్ని తీసుకొచ్చేసి స్కూల్లోకి స్టడీ చెప్పడానికి పంపిస్తే కొంతమంది టీచర్స్ దాన్ని అవాయిడ్గా చేసినందుకు అక్కడ ఇంటికి తీసుకెళ్ళి స్కూల్ అవర్స్ అయిపోయాక అక్కడ ఇంటికి తీసుకెళ్ళి చదివించేటోళ్ళు. ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము స్కూల్ అయిపోగానే ట్రస్ట్కి వెళ్ళాం. మాకు బయట వాతావరణము ఏంది తెలియదు. సార్ దగ్గర ఉండడం వల్ల మోటివేషన్ క్లాసెస్ కొన్ని మాకు నేర్పించారు. ఆ నేర్పించడం వల్ల మేము బయటికి వెళ్ళి ఏదైతే హార్డ్ వర్క్ చేసుకోగలిగామో ఆ వర్క్ చేస్తూ రోజు సార్ దగ్గరికి వచ్చేసి మేము క్లాసెస్ వినేటోళ్ళం. ఈరోజు అదే పిల్లలు మేము చేస్తున్నామంటే ఈరోజు మా అమ్మ నాన్నకి ఒక 50 lakhs 70 lakhs పెట్టి సార్ వల్ల ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళకి ఒక 2 BHK ఫ్లాట్లలో ఉండగలుగుతాం. లేదు అంటే అంతకుముందు మేము సార్ చెప్పిన మాట వినకపోతే అదే చిన్న రూమ్లో నా అమ్మ నాన్న నేను డాడీ చాలా సఫర్ చేసేవాళ్ళం. అట్లా అని చెప్పేసి అందుకని అందరు వచ్చి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. మాలాగా కొంచెం అవేర్నెస్గా చేసుకోకుండా సారు చెప్పేదాన్ని వినాలండి, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ట్రస్ట్ నడుస్తుంది, మరి ట్రస్ట్కి మీ వంతు ఏమైనా సహాయం చేస్తున్నారా, అంటే ఎవరో ఒకరిని స్పాన్సర్స్ని అయితే తీసుకొస్తున్నారా మీరు? అంటే సార్ ఏంటంటే మేడం, యాక్చువల్గా సారు కృషి చేశారు. యాక్చువల్గా ఏంటంటే మీరు మా పేదవాళ్ళగా ఉండొద్దు, అందరిలాగా బందే బతకాలి, మంచి చదువుకోవాలి అని చెప్పేసి తీసుకొచ్చి చదివిస్తున్నారు. చదివించిన తర్వాత మీరు రిటర్న్ మాకు ఏమైనా హెల్ప్ చేయండి అని ఇప్పటికైతే ఎవరికి అడగలేదు మేడం. వీలైతే స్టూడెంట్స్కి వచ్చి స్టడీ చెప్పమని చెప్తున్నారు. మా ఫ్రెండ్ ట్రస్ట్ గురించి చెప్పింది, నాకు తెలియదు అప్పుడు ట్రస్ట్ ఎట్లుంటుంది, అసలు వాట్ ఈస్ ట్రస్ట్ అని నాకు తెలియదు అనమాట. తర్వాత నాకు ఆ అమ్మాయి ద్వారా ట్రస్ట్ గురించి తెలిసింది. నెక్స్ట్ డే సార్ అక్కడ వచ్చి ట్రస్ట్ ఉంది, ఇట్లా చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది, మీకు ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేస్తాను అనేసరికి నేను అనేది నాకు రావాలనిపించింది అనమాట. నెక్స్ట్ డే మా అమ్మ నాన్నలు ఒప్పించి వచ్చేసినాయి. వచ్చి ఇక్కడ చూసి ఎన్విరాన్మెంట్ మొత్తం చూసిన తర్వాత నాకు ఫస్ట్ భయం వేసింది చాలా. మెట్లు కానీ ఈ ట్యాంక్ కానీ అవన్నీ చూసినందుకు భయం వేసింది చాలా. సో నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా రావడం మొదలెట్టిన, ఎందుకంటే చదువుకోవడం అంటే ఇష్టం.
చదువు మీద ఇంట్రెస్ట్ వల్ల ట్రస్ట్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ అట్లా రావడం వల్ల ట్రస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. సో సార్ పర్టికులర్గా నా లైఫ్లో సార్ అనేది చాలా చాలా హెల్ప్ చేసిండు అనమాట. సార్ చేసే హెల్ప్కి నేను ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నా కూడా అది చాలా తక్కువ. అండ్ నేను 10th కంప్లీట్ చేసిన 8.8 GPA తోటి. తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, దాంట్లో 3000 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ రావడం 10th మార్క్స్ రావడం మొత్తం ఇక్కడున్న అక్క వాళ్ళే కారణం. అండ్ అక్క వాళ్ళు ఎలా నేర్పించారు, సార్ చెప్పడం ద్వారానే నేర్పించారు సార్. సో నాకు ఇక్కడ టీచర్స్ లేకుండే, అక్క వాళ్ళే మాకు అన్నీ చెప్పేటోళ్ళు. సో ఇదంతా జరగడం మొత్తం సారే కారణం. సో ఈ రెండింటికి నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటా. ఇంకా నా లైఫ్లో జాబ్ వచ్చినా నేను ట్రస్ట్ మాత్రం వదిలిపెట్టాను. ఇంకా ఇక్కడ హరీంద్ర అన్న కూడా చాలా హెల్ప్ చేస్తారు. హరీంద్ర అన్న వెళ్ళిపోయిన బ్యాచ్లలో చాలా ఎక్కువ హెల్ప్ చేస్తారు అన్న. హరీంద్ర అన్న, రవన్న, సాయన్న, ఇలా చాలామంది అన్నలు ఉంటారు. ట్రస్ట్కి అనేది వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సార్ అన్న వాళ్ళందరూ మాకు మంచి గైడెన్స్ ఇస్తారు. ఎట్లా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఎట్లా ఇంటర్వ్యూస్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా చెప్తారు అనమాట. ఎట్లా ఎగ్జామ్స్ పాస్ కావాలని. సో అన్న వాళ్ళకి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. నా పేరు సీత. ప్రజెంట్ నేను పాలిటెక్నిక్ డిప్లొమా 2nd ఇయర్ చదువుతున్నాను ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ AI and ML. సో నేను కూడా ట్రస్ట్కి 9th నుంచి వచ్చాను. 10th కంప్లీట్ అయింది 8.2 తోటి. ఆ తర్వాత ఆఫ్టర్ 10th నేను పాల్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అందులో 2000 ర్యాంక్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ర్యాంక్ వస్తుందని. అండ్ ఇదంతా సార్ అండ్ ఇక్కడున్న అక్క వాళ్ళ అన్న వాళ్ళు వల్ల అయ్యింది. అండ్ మా అమ్మ పేరు తారా. నాకు ఫాదర్ లేరు. సో ఐ ట్రీట్ సార్ ఈజ్ మై ఫాదర్. సార్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. చిన్నప్పటి నుంచి నేను ఏమైతే నాకు చదువుకోవడానికి కానీ, బయట తిరగడానికి కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ ఏం లేకుండా అనమాట. బట్ నౌ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ మై లైఫ్. సార్ నాకు అది ప్రొవైడ్ చేశారు. అండ్ నేను ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నప్పుడు సార్ నా దగ్గర ఉండి ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని ప్రతిదీ చెప్పేవాళ్ళు అనమాట. చూసాం కదా ఈ ట్రస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారో. ఇంకా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళాలంటే మన వంతు మనం సహాయం చేద్దాం. అండ్ దీనికి సంబంధించి డోనర్స్ ఎవరైనా కూడా వారికి అందుబాటులో ఉండొచ్చని వారు కోరుకుంటున్నారు.